లోయ నుంచి శిఖరానికి అది అచ్చవని ఒక తెలుగు నవల పేరు. మనిషి మనుగడ మనోభావం ఏదైనా సరే నేలకొట్టిన బంతుల్లా ఉండాలనేది రచయిత తొలి మాట. గెలుస్తుంటే నీ నీడతో కరచాలనం చెయ్యడానికి కూడా జనం పరిగెడతారు. ఓటమి చీకట్లలో నీ నీడ కూడా నీ పక్కన నుంచి మాయమైపోతుంది. నిన్ను ఓడగొట్టిన క్షణాలు మళ్ళీ ఓటమిలోకే తోసేస్తాయి తప్ప నిన్ను మాత్రం ఎదగనివ్వవు, ఇంకో ఎత్తుకు తీసుకెళ్లవు. అందుకే కుంగిన కొద్దీ పొంగితేనే చేతికి తీరం దొరికేది. అలా ఒడ్డుకు చేరుకున్నప్పుడే విజయమైన విలాసమైన. తను ఒంటరి, చదువుకోవాలన్న కోరికను హక్కుగా మార్చుకుంది. దానికోసం ఒంటరిగానే పోరాడింది. బురకాల కిందే మగ్గిపోతున్న బాల్యపు చీకట్లకు పాతరేసింది. కోట్ల కొద్దీ సగటు అమ్మాయిల తరఫున వకాల్తా పుచ్చుకుని 14 ఏళ్లకే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మలాలా మీకు గుర్తుందా? ధిక్కారాన్ని సహించలేక గొంతు నొక్కబోయిన తాలిబాన్ల పాశవికానికి ఆమె శరీరం మాత్రమే గాయపడింది. గుండె ధైర్యం చెక్కు చెదరలేదు. బ్రిటన్ ఆసుపత్రిలో కొద్దిగా కోలుకుంటున్న పాకిస్తానీ సూపర్ గర్ల్ మలాలా యూసుఫ్ జాయ్ ఇవాళ ఒక వరల్డ్ వైడ్ రోల్ మోడల్. ఎదురీతలో అదరగొట్టిన ఇటువంటిదే ఇంకో చిట్టి తల్లి మన దగ్గర కూడా ఉంది. జీవన పోరాటంలో ఆమె ఎంత గొప్పగా గెలిచిందంటే మలాలాను మరిపించేంతలా. ఆమె శ్వేతా కట్టి, వయసు 17 ఏళ్లు, కేర్ ఆఫ్ రెడ్ లైట్ ఏరియా, ముంబై 8. ఎస్, ఈ శ్వేతా కట్టి కామాటిపురాలో ఒక సెక్స్ వర్కర్ కన్న కూతురు. కానీ అలా చెప్పుకోవడానికి ఇప్పుడు ఆమె ఏమాత్రం సిగ్గుపడదు. ఎందుకంటే శ్వేతా కట్టి ఇప్పుడు మామూలు అమ్మాయి కాదు. తనకు చుట్టుకున్న సామాజిక పీడను తుంచిపడేసి చదువుల తల్లిగా ఎదిగిపోయి అమెరికన్ గవర్నమెంట్ నుంచి ఉపకార వేతనం పొందుతున్న సబల. ఆమె సాధనలు మాత్రమే కాదు, ఆమె మాటలు, ఆమె ఆశయాలు కూడా గొప్పగా అనిపిస్తాయి. అరే, ఒక అమ్మాయిలో ఇంత తెగువ అనిపిస్తుంది. I grew up in Kamatipura, and it's one of the biggest red light area in Mumbai. The area used it's really scary because even when I was in my school, men used to come and give me like, "Chalti hai kya? Do you want to come or sleep with me?" That was embarrassing, and I used to just run from there. ఒక అబ్బాయి రాత్రి 9 గంటలకు కూడా బయట తిరగగలిగినప్పుడు ఒక అమ్మాయి మాత్రం ఎందుకు భయపడాలి? నేను మాత్రం ఎందుకు వెళ్ళలేను అంటూ ధైర్యంతో ముందుకు నడిచింది. 10 ఏళ్ల వయస్సప్పుడు తనను స్కూల్లో అంతా అసహించుకునేవారు. నల్లగా ఉన్నావంటూ గేలి చేశారు కూడా. దీంతో తన మీద తనకే అసహ్యం వేసింది. సమాజం బిగించిన ఉరితాళ్లను తెంపేసుకోవాలి. ఎలా? తనకున్నదల్లా 2 ఆయుధాలు: తెలివి, తెగువ. పిరికితనం నుంచి పోరాటానికి కామాటిపురా టు న్యూయార్క్, లోయ నుంచి శిఖరానికి ఇవే దగ్గరిదారులయ్యాయి. కటిక పేదరికమే ఆమె తల్లిని కర్ణాటకలోని బెల్గాం నుంచి నేరుగా ముంబైకి తరుముకెళ్ళింది. అక్కడే ఒళ్ళమ్ముకునే పడుపు వృత్తి ఆమెను లొంగదీసుకుంది. అక్కడ పురుడు పోసుకుంటే పుట్టిందే ఈ శ్వేతా కట్టి. కానీ ఈ మల్లెపువ్వుకు చుట్టూ ముళ్ళకంచె. అక్కడ పుట్టిన అమ్మాయిలు పెద్దయితే ఏమవుతారో అందరికీ తెలుసు. కానీ శ్వేత అలా కాదల్చుకోలేదు. బడిలో గాని బయట గాని తనకున్న తెలివితేటలతో ఔరా అనిపించింది. 10వ తరగతిలో 71% మార్కులు. కానీ 12వ తరగతి చదవడానికి దారి లేదు. అప్పుడే క్రాంతి అనే స్వచ్ఛంద సంస్థ శ్వేతలోని ఆసక్తిని గమనించి అక్కున చేర్చుకుంది. SNDT విమెన్స్ కాలేజ్లో చేర్పించి నేనున్నానంటూ ఆచరానిచ్చింది. అదే ఆమె జీవితంలో మొట్టమొదటి అడుగు. I completed my 12th standard last year, and right now I'm in my gap year. I got admission in Bard College, and I'm really excited about it, and I'm leaving for US in the first week of August. న్యూయార్క్లోని బార్డ్ కాలేజ్ చాలా ప్రతిష్టాత్మకం. అమెరికన్ ప్రభుత్వమే పెద్ద మనసు చేసుకుంది. చదువుకోమంటూ $50,000 మంజూరు చేసింది. అమ్మాయి, అందున చీకటి చీదరింపుల మధ్య పుట్టిన అమ్మాయి ఇప్పుడు అమెరికాలో
అందనంత ఎత్తులో. ఇంత సాధించావు, ఇంకా సాధిస్తావు. ఇంతకీ నీ లక్ష్యాలేంటి, నీ ఆశయాలేంటి? భవిష్యత్తులో సైకాలజీ చదివి తను పుట్టిన చోటుకే మళ్ళీ వెళ్ళిపోతానంటోంది. మెంటల్ హెల్త్ కేర్ అంటూ లేని తన తల్లి లాంటి వేలాది మంది ముతక వృత్తి వాళ్లకు కౌన్సిలింగ్ థెరపీ ఇచ్చి సేద తీరుస్తానంటోంది. ఇవాళ యుఎస్లోని న్యూస్ వీక్ మ్యాగజైన్ లెక్క తేల్చిన ప్రతిభావంతులైన మలాలా వంటి 25 మందిలో శ్వేతా కట్టికి సైతం ప్లేస్ ఉంది. మహిళలకు అవకాశం దొరికితే ప్రపంచాన్ని జయించే సత్తా చూపిస్తానంటున్న శ్వేత, ఆమెలోని అంతులేని ఆత్మాభిమానం తన ఈడు అమ్మాయిలందరికీ ఒక తిరుగులేని స్ఫూర్తి. When I go to America, I'll be proud to share my experiences with them. I won't hide my past from my new friends. I'll tell my friend that coming from red light area didn't make me weak, but it made me stronger, and that's why I'm proud of it. నగరాల నిండా వీధి వీధికి పేరుకుపోయిన ఈ తరహా వేశ్యా వాటికల్లో కోర్కెలు తీర్చే శరీరాలే కాదు, గుప్పెడంత మనసుండే మనుషులు ఉంటారు. కానీ దారి తప్పిన ఈ జీవితాల్ని దగ్గర చేర్చుకుని బతుకును పంచే కథానాయకులు మాత్రం మన దగ్గర లేకపోయారు. అభిమానాలకు, అనుబంధాలకు దూరంగా గడిపేస్తున్న ఈ ఎడారి జీవితాలకు, తడారిపోయిన బరువైన గుండెలకు బతుకు మీద ఆచలు పుట్టించే ఒక ఒయాసిస్సు దొరికినా చాలు. వసివాడిపోతున్న ఈ స్వాతి ముత్యాలకు ఒక మనసైన ఆసరా కలిగిన అదే 10,000. అక్కడ సైతం వెలుగు పువ్వులు పూస్తాయి, నల్ల కలువలు కాస్తాయి. ఇటువంటి శ్వేత సౌధాలు సైతం పునాదులు కట్టుకుంటాయి.